ఇప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్ కాదండి. గోపీనాథ్ రెడ్డి గారు నాకంటే చాలా పెద్దవారు వయసులైనా కానీ, గోపీనాథ్ రెడ్డి గారికి నేను ఒక నా గ్రాండ్ ఫాదర్ గోపీనాథ్ రెడ్డి గారు. గోపీనాథ్ రెడ్డి గారికి నేను ఎప్పుడు నేను చిన్న ఒక ఫ్రెండ్గా దేవుడు నాకు క్షణం ఇస్తారు కాబట్టి నేను ఆ విధంగా ఉంటాను. కానీ ఒక ఫ్రెండ్గా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ఉంటాను. కానీ నేను ఏం చెప్పినా కానీ గోపీనాథ్ రెడ్డి గారు నా మాటను సరే అని అట్లా ముందుకు వెళ్తారు. నాకు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నాకు ఎవరు లేకున్నా కానీ నాకు ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి నాకు గోపీనాథ్ రెడ్డి గారు. తర్వాత నాకు ఉన్నారు స్నేహితులు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు మాట్లాడకుండా. కాకపోతే మంచి స్నేహితులు ఉన్నారు. ఎందుకు లేదండి, స్నేహితులు ఉన్నారు. మంచి వ్యక్తికి మంచి వాళ్ళే దొరుకుతారండి. మనము ఏ చింత ఆలోచించి స్నేహం చేస్తే ఆ చింత వాళ్ళే తెలుస్తారు. చెడుతో చెడు వాళ్ళు దొరుకుతారు. మందు తాగేవారు, సిగరెట్లు తాగేవారు. మనం అటువంటి ఆలోచనలు నాకు లేవు. నేను అటువంటి తప్పుడు పనులు చేయలేదు. అందుకు నేను మంచి వాళ్ళతో స్నేహాలు చేశాను. నాకు కూడా మంచిగానే స్నేహంతో ఉన్నాను. అయితే ఇంకో క్వశ్చన్ అడగాలంటే, మీది గోపీనాథ్ గారిది ఎన్ని ఇయర్స్ రిలేషన్? ఎన్ని ఇయర్స్ అనేది కాదండి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక నాకు మరి ఫస్ట్ వేసుకు మన కర్నూలు ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గా. అప్పుడు ఆ టైంలో ఆడపిల్లకి బాల వివాహం అని చెప్పి చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేయడం చేస్తుండేవారు. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, చాలా చక్కగా ఉమ్మడి కుటుంబాలు. భార్య చిన్నపిల్ల అయినా సరే ఆ కుటుంబాన్ని అర్థం చేసుకుని చక్కగా సభ్యంగా కాపురం చేసుకుని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల ఆడపిల్లకి ఒక ఎడ్యుకేషన్, ఒక ఏజ్ వచ్చాకనే పెళ్లి చేయాలని చెప్పి కొన్ని చట్టాలు, కొంతమంది పోరాటాల వల్ల తీసుకొచ్చారు. కానీ అప్పుడు కుటుంబాలు బాగున్నాయా? ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి ఇప్పుడు కుటుంబాలు బాగున్నాయి? అప్పుడు కుటుంబాలకి ఇప్పుడు కుటుంబాలను కొంతే లేదండి. అప్పుడు కుటుంబాల డిస్కషన్ ఇప్పుడు కుటుంబాల డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే అప్పుడు కుటుంబాల గురించి మాట్లాడడం. ఇప్పుడు సిగ్గు, శవం అనే పదం లేదు. ఇప్పుడు ఏదన్నా నువ్వు చెప్తే అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటుంది, సిగ్గు లేదంటే అంటుంది. అది లేదు ఇప్పుడు. ఆ శవం అనే పదము, సిగ్గు అనే పదము, గౌరవం అనే పదము లేదు. అదే గౌరవం అంటే ఏంటి కూడా తెలియదు ఇప్పుడు నా పరిస్థితి. డబ్బు, ఎంజాయ్ అంతే. ఎవరన్నా దొరికితే అప్పటికప్పుడు. ఇంతకుముందు చాలా గౌరవమైన పదం ఉంది. ఒక ఊళ్ళో పల్లెటూరులో కానీ ఒక ముందు బయటికి వెళ్ళాలా, ఒక తప్పుడు చేయాలంటే పదం వల్ల పిల్లవాళ్ళు బయటకు వచ్చిన కొడుకు విషయాన్ని గౌరవం చాలా సిగ్గు అనే పదం ఎక్కువ ఉంది అప్పుడు. ఇప్పుడు ఎక్కడుందండి? నా ఆడలేదు, నా మొబైల్ దగ్గర చెప్పాలంటే ఏమంటే మన నువ్వు బాగున్నావు నేను బాగున్నానని చెప్పడంగా. నాకు కూడా నేను కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వందలో ఏదో ఒకటి తప్పు జరుగుతుందని పోతుంటా. నేను మంచివాడిని చెప్పడంగా, నేను ఏ చెప్పడానికి బాగుండమని చెప్పడం. ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడితే, అప్పుడున్న జనరేషన్ పాటు అప్పుడు గౌరవం అనే పదం ఉందా, సిగ్గు, మానవత్వం అనే పదం ఉందా? ఇప్పుడు ఏంటి నాకు తెలిసిన నేను సైకిల్లో చూస్తున్నాను. అసలు ఏంటి సిగ్గు అంటే అసలు ఏంటి దాని గురించి నేను చెప్పాలి మీకు. ఏంటి గౌరవం అంటే ఏంటి? నేను ఎప్పుడు నా స్నేహితులు ఉంటారు, ఏదైనా ఫోన్ చేయమంటే